కడుపు నొప్పితో వెళ్లిన ఒక యువకుడిని కాటికి పంపారు అక్కడి వైద్యులు. నిర్లక్ష్యంగా చికిత్స చేసి ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నారు. ఆ యువకుడిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకుందామని యత్నించారు. కుమారుడి మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఆ డాక్టర్లను సస్పెండ్ చేయాలని మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ విషాద ఉదంతం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మహదేవ్పూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు అనారోగ్యానికి గురయ్యాడు. కడుపులో నొప్పి రావడంతో తన తల్లి సరోజను తీసుకుని మహదేవ్పూర్ సిహెచ్సికి వెళ్లాడు. ఆసుపత్రి డాక్టర్లు చెకప్ చేసి అడ్మిట్ అవ్వాలని సూచించారు. దీంతో నాగరాజు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అక్కడ సిబ్బంది సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేశారు. అయితే సెలైన్ పెట్టి ఇంజెక్షన్ వేసిన వెంటనే నాగరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో పాటుగా నోట్లో నుంచి నురగలొచ్చాయి. నాగరాజుకు సీరియస్ అవడంతో మందులు తీసుకురావాలని అతడి తల్లిని డాక్టర్లు బయటికి పంపించారు. తల్లి సరోజ తిరిగొచ్చేలోపే నాగరాజుకు ఆక్సిజన్ మాస్క్ పెట్టి అంబులెన్స్ లెక్కించారు. భూపాలపల్లిలో 100 పడకల ఆసుపత్రికి రిఫర్ చేసి వెంటనే తీసుకెళ్లాలని సూచించారు. అయితే భూపాలపల్లిలో హాస్పిటల్ చేరుకునే లోపే నాగరాజు చనిపోయాడు. ఫార్మసిస్టులు లేరా, లేదంటే ఎంబీబీఎస్ డాక్టర్లు లేరా, సూపరింటెండెంట్ లేరా? వీళ్ళందరూ ఉండగా వ్యక్తి ఎట్లా చనిపోతాడు? అక్కడ నుంచి చనిపోగానే బ్రతికున్నాడు అని చెప్పి ఒక సినిమా పక్కి టైపు రేంజ్ లా 100 బెడ్స్కి రెఫర్ చేసిరు. ఇక్కడికి రాగానే వాళ్ళ డాక్టర్లు ఎప్పుడో చనిపోయిందని చెప్పి నిర్ధారించారు. మార్నింగ్ 9 గంటలకు చనిపోతే ఇప్పటి వరకు జిల్లా వైద్యాధికార యంత్రాంగం ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. జిల్లాలో మనుషులు చనిపోతున్నారు అని అంటే పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనబడతా ఉన్నది. మహదేవ్పూర్ సిహెచ్సిలో చేసిన వైద్యం వికటించడం వల్లే నాగరాజ్ చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు భూపాలపల్లి కలెక్టరేట్ ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మహదేవ్పూర్ ఎస్ఐ పవన్ కుమార్ భూపాలపల్లి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పవన్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఎస్ఐ హామీతో వారంతా ధర్నా విరమించారు.